రైట్ బ్రేకింగ్ ఇస్తున్నాం. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. 17,000 కోట్ల రుణం తీసుకొని మోసం చేసిన కేసులో నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనని PMLA చట్టం కింద అధికారులు విచారణ చేస్తారు. ఒకవేళ హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజులు గడవక ముందే నోటీసులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా 6TV ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అశోక్ చెప్పండి. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. 17,000 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనని PMLA చట్టం కింద అధికారులు విచారణ చేస్తారు. ఒకవేళ హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలోనే అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజులు గడవక ముందే నోటీసులు జారీ అయ్యాయి. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. 17,000 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనని PMLA చట్టం కింద అధికారులు విచారణ చేస్తారు. ఒకవేళ హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలోనే అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులు గడవక ముందే నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా 6TV ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనకు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేసింది. సుమారు 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం
50 కంపెనీల మీద 25 మంది బిజినెస్ పార్ట్నర్ల మీద ఇల్లు అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లో సంబంధించిన 35 పైగా కార్యాలయాల్లో ఇది ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ దర్యాప్తు భాగంగా బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీ 3,000 కోట్ల రుణం తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలను మళ్లించిన అంశంపై దృష్టి సారించింది. రుణం మంజూరు చేయడానికి ముందే ఎస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు గంట రూపంలో నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లోన్ మంజూరు బ్యాంక్ డేటా క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్ ను ఉంచాలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కార్పొరేట్ రుణాలు 2017-18లో 3,000 కోట్లకు పైగా, 2018లో 8,000 కోట్లకు పైగా పెరగడం అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిసింది. సో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకు యొక్క అడిషనల్ బాండ్లు 28 కోట్లకు పైగా, 28,000 కోట్లకు పైగా పెట్టుబడి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన 10,000 కోట్ల రుణం. సో ఇవన్నీ ఒక అక్రమ మనీ లాండరింగ్ పాల్గొనడం జరుగుతుంది. పైన ఈడీ అయితే ఈ సోదాలు కొనసాగిస్తుంది. ఈ నెల 24 తారీఖు నాడు ఆయన హాజరు కావాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.